మీనా సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. చిన్న బిడ్డలైన గారు. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పాను. చాలుతుంది. దయచేసి తనలోంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రేయర్ చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతో న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడపడుచున్నాం. మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనలు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభా. నా తండ్రి, నేను వేసే తండ్రి వినబడిన వాక్యాన్ని బట్టి మీకు ఎన్నో స్తుతులు ప్రభా. నా తండ్రి, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయతో ప్రసాదించి ఏ వాక్య భాగం అయితే మాకు అవసరమైందో ఆ వాక్యాన్ని అయితే మీరు మాకు అనుగ్రహించి మీరే మైన పొందుకున్న ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను గురించగా దీవించి ఆస్వాదిస్తారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యం చదివిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఆ పాచిన బిడ్డను దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. దయచేసి నా రోజుల్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకుంటున్నాము. విశ్రాంతి దినం అండి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడానికి మనం అందరం వేగిరపడి సంతోషంగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన వారమే ఉన్నాము. అయితే నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తున్నారంటే, తన శిష్యులతో ఏం చెప్తున్నారంటే, మీలో ఎవరైనా ఒక గొప్ప స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నారా? మీలో ఎవరైనా ప్రధానుడిగా ఉండాలని ఆశపడుతున్నారా? అయితే చూడండి, మీరు పరిచారకుడిగా ఉండాలి. మొదట మీరు ఏం చేయాలంట? పరిచారకుడిగా ఉండాలి. పరిచారకుడిగా ఉండాలి. ఉపచారం చేయడానికి ఆయన అంటున్నారు, నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదని చెప్తున్నారు ఆయన. శిష్యుల యొక్క పాదాలు కడిగినప్పుడు ఆయన చెప్తున్నారు అనమాట. చూడండి, తర్వాత 28వ వచనంలో ఏమనుందంటే, తన్ను తాను మన కొరకు క్రయధనంగా ఇవ్వడానికి, మన యొక్క పనికి మాలిన పాపాలకి క్రయధనంగా ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చిందని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇక్కడ ఆయన ఎవరైతే ప్రధానుడిగా ఉండాలని కోరుకుంటున్నారో, ఎవరైతే ఉన్నతమైన స్థితిని ఆశపడుతున్నారో వారు మొదట ఏం చేయాలంటే తగ్గింపు స్వభావం అనేది కలిగి ఉండాలని చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, అలాగే ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో కూడా సేమ్ అదే మాట చెప్పాడండి. యేసుప్రభు ఏమంటారంటే, తగ్గించుకునేవారు హెచ్చించుకునేవారు తగ్గించుకోవాలి. మీలో ఎవరైనా పరిచారకుడిగా ఉండాలనుకుంటున్నారా? అయితే వారు తగ్గించుకోవాలని ఇక్కడ కూడా ఆయన యేసుప్రభు గారు చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, ఏంటంటే ఎప్పుడు కూడా మనం తగ్గింపు స్వభావం అనేది మనం కలిగి ఉండేవారికి ఉండాలండి. ఈ లోకంలో అనేకమైన శోధనలు మనకు ఎదురవుతాయి. అది చెప్తున్నారు యేసుప్రభు గారు. ఏం చెప్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నారండి ఆయన. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి, ఆయన మనతో సహానుభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మనతో సహానుభావాన్ని కలిగి ఉన్నాడు. మనం ఏ విధమైన శోధనలు కలిగి ఉన్నామో సేమ్ అదే శోధనలకి ఆయన అనేకమైన టెంప్టేషన్స్కి ఆయన గురయ్యాడు. అయినప్పటికీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడండి. మన ప్రియమైన సోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడండి ఇక్కడ, ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన మనవలే మానవ శరీరాన్ని దాల్చుకుని ఉన్నాడు. ఆయన మనతో సహానుభావాన్ని కలిగి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే పాపం లేనివాడిగా ఉన్నాడండి. శోధింపబడినప్పటికి కూడా ఆయన పాపానికి చోటు అనేది ఆయన దగ్గర లేదండి. ప్రియమైన సోదరులారా, చాలా శోధన గురి అయిపోయానండి నేను అంటున్నాను. కానీ ఆ శోధనలకి మనం తప్పించుకునే మార్గాన్ని కూడా యేసుప్రభు గారే మనకు దయచేస్తున్నారండి. అంటే మనం ఇప్పుడు కూడా దేవుడిని మనం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహిస్తారండి. గత వారం చెప్పుకున్నాం, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు, నీ వాక్యము నాకు నా పాదములకు దీపమైన. తర్వాత చెప్తున్నాడు సామెతలకు రాసిన గ్రంథంలో, తెలివిగలవాడు వాక్యాన్ని వినేవాడిగా ఉంటాడని సామెతల గ్రంథంలో మనం చూసుకున్నాం. నా ప్రియమైన సోదరులారా, అదే ఇక్కడ చూడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆ యొక్క 92వ దావీదు కీర్తనకి విశ్రాంతి దినము